గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చిన్మయం వ్యాపి యత్సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. అందరికీ హరి ఓం. సంత్ జ్ఞానేశ్వర్జీ మహారాజ్ గారు మరాఠా యోగి, ఆయన ఒక గొప్ప రచయిత, వ్యాఖ్యాత. ఆయన భగవద్గీత మీద వ్యాఖ్యానం రాశారు. ఆ వ్యాఖ్యానంలో మొట్టమొదటే ఆ పుస్తకం తెరవగానే దాంట్లో ఒక అద్భుతమైనటువంటి కథ మనకి కనిపిస్తుంది అన్నమాట. ఏంటంటే, ఒక వ్యక్తి అడవికి వెళ్ళాడు కట్టెలు కొట్టుకోవడానికి. పల్లెటూరు నుంచి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకున్నాడు. సాయంత్రం వరకు కట్టెలు కొట్టాడట. కొట్టిన తర్వాత అన్నీ పెద్ద మోపు కట్టాడు, అవన్నీ కట్టకట్టాడు. కట్టకట్టి నెత్తి మీద పెట్టుకొని ఇంటికి తీసుకొస్తున్నాడు. వస్తూ ఉంటే చీకటి పడుతోందన్నమాట. సాయంత్రం 5:30 ఆ సమయంలో చీకటి పడుతూ అప్పుడప్పుడే ఇంకా వెలుతురు తగ్గిపోతున్నటువంటి సమయం. ఆ సమయంలో నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు. వస్తుంటే సడన్గా ఒక పులి గాండ్రింపు వినిపించింది ఆయనకి. వినిపించగానే భయపడిపోయాడు. భయపడిపోయి ఇంకా దగ్గరకు వస్తుంది ఆ పులి గాండ్రింపు. ఏం చేశాడంటే, ఇక తప్పించుకోవాలి, ఆ పులి నుంచి తప్పించుకోవాలి కాబట్టి ఆ కట్టెల మూట అక్కడే పడేశాడు. పడేసేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. దాని నుంచి తప్పించుకోవాలి. ఇలా పరిగెడుతూ ఉంటే చీకటి పడిపోయింది. దారి తప్పాడు. ఎటు వెళ్తున్నాడో తెలియట్లా. పరిగెడుతున్నాడు, తోచిన విధంగా తప్పించుకోవడానికి పరిగెడుతున్నాడు. పరిగెడుతూ ఉన్న సమయంలో సడన్గా దేంట్లోనో పడిపోయాడు. దేంట్లో పడిపోయాడో కూడా తెలియదు. మొత్తానికి దేంట్లోనో పడిపోయాడు. మామూలుగా మనం కూడా ఏదన్నా మెట్ల మించి కానీ ఏదన్నా పడిపోతున్నప్పుడు పడిపోకుండా ఉండడం కోసం ఏదన్నా ఆధారం దొరుకుతుందా అని వెయిట్ చేస్తాం. మనం ఏదైనా ట్రై చేస్తాం, టక్ మన గోడో ఏదో అట్లా ఏదన్నా ఆధారం దొరుకుతుందేమో అని ఆ పడిపోయేటటువంటి సమయంలో చేతులు ఇట్లా ఊపుతున్నాడు. చేతికి ఏదో తగిలింది. ఆ చీకట్లో అదేంటో కూడా తెలియదు. దాన్ని పట్టుకున్నాడు. ఇప్పుడు కింద పడలా, వేలాడుతున్నాడు. అది పట్టుకుని వేలాడుతున్నాడు, కింద పడలా. ఇప్పుడు మొట్టమొదటిసారి అసలు ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు నేను ఎక్కడున్నా అని ఆలోచించి చూస్తే ఆ మసక వెలుతురులో కనిపించింది ఆయనకి. ఏంటంటే, అతన్ని పట్టుకుని వేలాడుతున్నటువంటిది ఒక చెట్టు ఊడ, అతను పడిపోతున్నటువంటిది ఒక దిగుడు బావిలో. అడవుల్లో దిగుడు బావులు ఉంటాయి కదండి, దిగుడు బావిలో పడిపోతున్నాడు.
ఆ పక్కన ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు ఊడలు ఆ బావిలోకి ఇట్లా వచ్చాయి. అతని చేతికి ఆ ఊడ తగిలింది, చెట్టు ఊడ తగిలింది, దాన్ని పట్టుకున్నాడు. అంతే. ఇప్పుడు ఏం చేశాడంటే మొత్తానికి పడిపోలేదు, రక్షింపబడ్డాను, నెమ్మదిగా ఈ ఊడ పట్టుకుని పైకి ఎక్కేసి చెట్టు ఎక్కేసి ఆ చెట్టు పెంచి కిందకి దిగిపోదామని అనుకున్నాడు. ఆ పులి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంది. వీడెప్పుడు బయటకు వస్తాడా అని. చచ్చినట్టు రావాలి బయటికి, వేరే మార్గం లేదు. సరే పోనీ చెట్టెక్కి కూర్చుందాం అనుకున్నాడు. చెట్టు ఎక్కుదామని పైకి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రయత్నం చేస్తుంటే ఆ పైన ఈ ఊడ ఎక్కడైతే మొదలైందో అక్కడ ఒక నాగుపాము ఒకటి పడగ విప్పి రెడీగా ఉంది. పైకి ఎక్కితే కాటు వేసేద్దామని అది చూస్తుంది. వీడు ఎప్పుడు పైకి వస్తాడా అని ఇట్లా. సరే పైకి వెళ్ళడానికి లేదు, ఓ పని చేద్దాం, కిందకి దిగుదాం అనుకున్నాడు. కిందకి దిగుదామని ప్రయత్నం చేస్తుంటే అక్కడ ఒక మొసలి రెడీగా ఉంది దాంట్లో, ఆ నీళ్లలో నోరు తెరుచుకుని ఉందన్నమాట. వీడు ఎప్పుడు కిందకు వస్తాడా తిందామా అని. చూడండి ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. పైకి వెళ్ళడానికి లేదు, కిందకి దిగడానికి లేదు. సరే, ఎంత సంక్లిష్టమైనటువంటి పరిస్థితిలో మరింత సంక్లిష్టమైపోయింది వ్యవహారం. ఏంట్రా అంటే ఎక్కడి నుంచి వచ్చిందో ఒక ఎలక వచ్చి ఏ ఊడనైతే పట్టుకుని వేలాడుతున్నాడో ఆ ఊడ మొదల్ని కొరకటం మొదలుపెట్టింది అది. కాబట్టి ఏ క్షణంలో అయినా సరే ఊడ తెగటం గ్యారంటీ, కింద ముసలికి ఆహారం అయిపోవటం గ్యారంటీ. ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో పరిస్థితి. మనం అటువంటి పరిస్థితులు ఎలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. భయానకమైనటువంటి పరిస్థితి కదా. అటువంటి పరిస్థితుల్లో, విషమమైనటువంటి పరిస్థితుల్లో మనవాడు ఒక విచిత్రమైనటువంటి పని చేశాడు. ఏంట్రా అంటే ఆ కొమ్మకి పైన ఇంకొక కొమ్మ ఉంది, దానికి ఒక పెద్ద తేనె తుట్టు ఉంది. ఆ తేనె తుట్టె అది పౌర్ణమి రోజు అన్నమాట. ఆ పౌర్ణమి రోజున ఏమవుతుందంటే తేనె తుట్టె పూర్తిగా నిండిపోతుంది. తేనెటీగలంతా నింపేస్తాయి దాన్ని. నిండిపోయి దాంట్లోంచి ఒక్కొక్క చుక్క బొట్టు బొట్టు తేనె పైనుంచి కింద పడుతుంది. పడుతుంటే మనవాడు నోరు తెరిచి ఏదన్నా ఒక చుక్క నోట్లో పడుతుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు అనమాట. పరిస్థితి ఎట్లా ఉందో చూడండి. ఏ క్షణంలో అయినా బయటికి వెళ్ళడానికి లేదు, పైకి వెళ్ళడానికి లేదు, కిందకి వెళ్ళడానికి లేదు. అది తెగటం గ్యారంటీ, కింద పడిపోవడం గ్యారంటీ. అటువంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ తేనె బొట్టు ఎక్కడన్నా నోట్లో పడుతుందా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడట. అంటే ఆయన జ్ఞానేశ్వర్యంలో ఆయన చెప్పదలుచుకున్నటువంటిది ఏంటంటే మానవుడు ఈ ప్రపంచంలో పొందే సుఖాలు ఇలాగే ఉంటాయి అని చెప్తాడు ఆయన. అన్ని కష్టాలు పెట్టుకుని చుట్టూదా, అన్ని నష్టాలని పెట్టుకొని, అన్ని దుఃఖాలని పెట్టుకొని, అన్ని బాధల్ని పెట్టుకుని, దీని మధ్యలో ఎక్కడన్నా ఒక బొట్టు, ఎక్కడన్నా ఒక చుక్క ఆనందం దొరుకుతుందేమో అని చేసేటటువంటి ప్రయత్నం. పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి మానవుడు చేసేటటువంటి ప్రయత్నం ఏంటంటే ఆనందం పొందాలి, సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. కానీ మన జీవితం ఎట్లా ఉంటుందంటే ప్రయత్నమేమో ఆనందం కోసం, ఫలితమేమో దుఃఖం. అన్ని ప్రయత్నాలు మన మానవుడు పుట్టిన దగ్గర చదువుకోవడం ఆనందం కోసమే చదువుతాడు, ఎందుకంటే ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత శాలరీ కోసం పనిచేస్తాడు, శాలరీ వస్తే ఆనందం వస్తుంది. ప్రమోషన్లు వస్తాయి, కష్టపడి పనిచేస్తాడు, ఆనందం వస్తుంది. పెళ్లి చేసుకుంటాడు, భార్య వస్తుంది, ఆనందం దొరుకుతుంది. పిల్లల్ని కంటాడు, ఆనందం వస్తుంది. ఏ పని చేసినా ఆనందం కోసమే. విచిత్రం ఏంటంటే ఇన్ని ఆనందాలు పొందుతున్నాను అని అనుకుని వీటి మధ్యలో పడేటటువంటిది వాస్తవానికి ఏంటంటే దుఃఖాలు, కష్టాలు అని సంత జ్ఞానేశ్వర్జీ అంటారు ఆ టైంలో. అరే పిచ్చివాడా, నువ్వు పొందేటటువంటిది ఆనందం కానే కాదది, దుఃఖానికి మధ్యలో ఉండేటటువంటి ఖాళీని చూసి నువ్వు అది ఆనందం అనుకుని పొరపడుతున్నావు అంటాడు ఆయన.
మన బతుకంతా ఏంట్రా అంటే దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాం. ఎక్కడన్నా దుఃఖం లేకపోతే అమ్మయ్యా ఇవాళ ఏ దుఃఖం రాలేదండి, అది పెద్ద ఆనందం. మనకి పొందిన ఆనందం ఏం లేదు, దుఃఖం రాకపోతే ఆనందం మానవుడికి. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనం ఈ ప్రయత్నం అంతా కూడా ఏంటంటే సుఖం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దుఃఖాలు ఎవరినన్నా కదపండి, ఈ ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి సమాజంలో ఎవరినన్నా కదపండి, ఎవరినన్నా అడిగి సార్ బాగున్నారా సార్ అని అడిగామనుకోండి, గుండెల మీద చెయ్యేసుకుని బాగున్నాను అని చెప్పగలిగిన ధైర్యం ఉన్నవాడు ఒక్కడు కూడా లేడు. బయటికి మాత్రం అంటారు బాగానే ఉన్నాను, బాగున్నాను అంటే కొంతవరకు బెటరు, కానీ వాడు ఏమంటాడు బాగానే ఉన్నానండి అంటాడు. డౌట్ పడాలి. బాగున్నాను అంటే ఓకే, బాగానే ఉన్నాను అంటే ఎక్కడో ఏదో తేడా ఉందని అర్థం. బాగానే ఉన్నాను అంటే దుఃఖాల్లో ఉన్నాడని అర్థం. మన ముఖస్థుతి కోసమని బాగున్నాను అని చెప్తుంటాడు. ఏమిటి బాగోపోవటం అంటే ఏంటి? అననుకూలమైనటువంటి పరిస్థితులు, తను ఎక్స్పెక్ట్ చేయనటువంటివి, తను అక్కర్లేదనుకున్నటువంటివి, తనకు అవసరం లేనటువంటివి పరిస్థితులు ఏవైతే ఎదురవుతూ ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా దుఃఖాల కింద స్వీకరించి నా జీవితం నా కర్మ అనుకుంటూ ఉంటాడు. బాగానే ఉంటారు. వెళ్ళి అడిగామనుకోండి ఏం సార్ బాగున్నారా అంటే ఏం బాగండి అంటాడు ఒకడు. ఏంటి ఏమైంది నీకు వచ్చిన కష్టం అండి? ఏం చెప్పమంటారండి? మోకాళ్ళ నొప్పులు, సరిగ్గా వినపట్టం మానేసింది ఈ మధ్య, కాళ్ళల్లో గుజ్జు అరిగిపోయింది. విచిత్రమైన కొత్త కంప్లైంట్లు, ఇదివరకు ఎప్పుడూ లేవు. కాళ్ళల్లో గుజ్జు అరిగిపోయింది, మోకాలికి ఆపరేషన్ చేయాలంటున్నారు, బీపీ, షుగర్, ఈ మధ్య హార్ట్ అటాక్ కూడా వచ్చింది చెప్పుకుంటూ ఉంటారు. వీడు చెప్తూ ఉంటాడు అనమాట, అరే నాకు బీపీ వచ్చింది తెలుసా అంటాడు అన్నాడు. పక్కన వాడు ఏమంటాడు, నీకు బీపీనేనా, నాకు షుగర్ కూడా వచ్చింది అన్నాడు. అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు. ఈ లోపల మధ్యలో ఇంకొకటి వస్తాడు అనమాట. వాడేమంటాడంటే బీపీ షుగర్లు ఏంటి, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, స్టంట్ కూడా వేశారంటాడు. వాడి ఆనందం వాడిది. రోజుకి నిన్ను గుప్పిళ్ళు బఠానీలు తిన్నట్టు ఆ మందులు మింగుతూ ఉంటారనమాట. వీటిని ఏమంటారంటే వ్యాధులు అంటారు. శారీరకమైనటువంటి రుగ్మతలు చిన్న వయసులో వచ్చేవి కొన్ని ఉంటాయి, వయసు మీరుతున్న కొద్దీ వచ్చేటటువంటివి కొన్ని ఉంటాయి, రకరకాలైనటువంటి వ్యాధులు వస్తుంటాయి. ఇవి కాకపోతే రెండో రకం ఏంటంటే కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ మా అమ్మాయి పెళ్ళి సెటిల్ కావట్లేదండి, మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదండి, మా ఆయనకి ప్రమోషన్ రావట్లేదండి. సో ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. అంటే ఏంటి, ఇవి శారీరకమైనటువంటి కష్టాలు కాదు, మానసికమైనటువంటి కష్టాలు. మానసికంగా అతను అనుకున్నటువంటిది ఏదో జరగట్లేదు. ఆధులు అన్నారు. ఆది వ్యాధిగ్రస్తం ఇదం లోకం సమస్తం. కాబట్టి ఈ మానవ లోకం అంతా కూడా దేంతో బాధపడుతోంది? ఆది వ్యాధులతోటి. మానసికమైనటువంటి రుగ్మతలైనా అయి ఉండాలి, శారీరకమైనటువంటి రుగ్మతలైనా అయి ఉండాలి. ఈ రెండూ పెట్టుకొని వీటి మధ్యలో ఆనందం పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇదేదో కొత్తగా ఈ రోజుల్లో ఒక 20-30 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటి ప్రాబ్లం కాదండి. ఇది మన ఋషుల కాలం నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమే. ఇది ప్రాబ్లం ఉంది కాబట్టే శాస్త్రాలు అనేటువంటివి తయారయ్యాయి. ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే ఋషులు అనేటువంటి వాళ్ళు దాంట్లోంచి బయటపడడానికి ప్రయత్నం చేశారు. కొత్తగా వచ్చినవి కావు ఇవన్నీ, ఎప్పటి నుంచో ఉన్నటువంటివి, సృష్టి మొదటి నుంచి ఉన్నటువంటివి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఈ కష్టాలన్నీ కూడా. అందుకని ఆ రోజుల్లో మనకి చెప్పినటువంటివి కొన్ని సింపుల్గా, కొన్ని మనకి ఎలా బయటపడాలి అనేటువంటివి కొన్ని సరదాగా చెప్పారనమాట. ఏంటంటే మంత్ర తంత్ర మణి ఔషధం 4 చెప్పారు. మంత్రము అంటే ఏంటంటే మహాత్ములు వాళ్ళకి అనేక మంత్రాలు తెలుసుంటాయి. మననాథ త్రాయతే ఇది మంత్రం. ఏదన్నా ఒక కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టం నుంచి బయటపడాలనుకున్నప్పుడు చక్కగా పూర్వకాలం వర్షాలు పడలేదనుకోండి, ఆ వర్షాలు పడటం కోసం అని చెప్పి మంత్రాలు చదివేవాళ్ళు.
వరుణానువాకాలను ఉంటాయి. ఆ వరుణానువాకాలను చదివే మారుతమసి మరుతామో జోపాంధారాం బింది రమయత మరుతస్యేన మాయినం మనోజవసం వృషణగం సువృక్తిం అని వరుణానువాకాలు చదివేవారు. ఆ వరుణానువాకాలు చదివితేనట వర్షం పడుతుందట. ఆ విధంగా వర్షాన్ని పొంది చక్కగా పంటలు పండించుకుని ఆనందంగా వాళ్ళు బతికేవారు. మంత్రానికి అంత బలం ఉంటుంది. కాబట్టి ఏదన్నా ఒక కష్టం నుంచి బయటపడాలంటే వాళ్ళు ఏం చెప్పారు, ఈ మంత్ర పఠనం చేయి, ఈ మంత్రాన్ని జపం చేయి, ఇన్నిసార్లు జపం చేయి అని చెప్పేవారు. సార్ నాకు రాదండి, చేయడం రాదండి, ఎవరన్నా చేయించేవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు ఉంటారు, వాళ్ళ చేత చేయించుకో, నీ తరపున వాళ్ళు చేసి పెడతారు అని చెప్పేవాళ్ళు. మంత్రము. రెండోది తంత్రము, యంత్రం కూడా ఉంది. యంత్రాలు ఉంటాయి, మనకు తెలుసు బోళ్ళని యంత్రాలు ఇప్పుడు అందరూ ఇళ్ళకి కట్టుకుంటున్నారు. ఆ రాగి రేకుల మీద వేసి ఉంటాయి, అవన్నీ రకరకాలైనటువంటి యంత్రాలు, అవన్నీ తగిలించుకుంటారు. అవన్నీ ఏంటంటే, ఆ యంత్రాలు ఏంటంటే ఆయా దేవతల యొక్క వర్తనం, అవన్నీ కూడా వాటి శక్తులు, ఆ దేవతా శక్తులు ఏ విధంగా ఈ విశ్వం అంతా కూడా ప్రవర్తిస్తున్నాయి, వాటి చలనం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా చక్కగా యంత్ర రూపంలో పెట్టి అందరూ వాటిని కూడా ఉపయోగించుకుని రాగి రేకుల మీద, ఇత్తడి రేకుల మీద రాయించుకొని తగిలించుకుంటూ ఉంటారు. ఆ రకంగా కష్టాల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కదా. మంత్రము, యంత్రము, తంత్రము. మంత్రం యంత్రం కలిస్తే తంత్రం. ఈ తంత్రం ఉంటుంది, దాంట్లో రకరకాలైనటువంటి ప్రయోగాలు ఉండేవి. ఆ ప్రయోగాల ద్వారా బయటపడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కష్టాల్లోంచి, దుఃఖాల్లోంచి. మణులు, రకరకాలైనటువంటి ఈ రోజుల్లో బాగా ఫేమస్ అయిపోయింది ఈ మణులు. ఏంటి? గోమేధికం, పుష్యరాగం, లేకపోతే వజ్రం, వైఢూర్యం, ఇటువంటివన్నీ, మరకతం, ఇవన్నీ ఈ 9 రకాలైనటువంటి ఇవన్నీ మనకి తెలుసు మణులు. అవన్నీ చక్కగా ఆ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, మణి జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు పలానా సమస్య ఉందండి, లేదా నా నక్షత్రం సరిగా లేదండి అని చెప్తే వాళ్ళు పలానాది ఏదో రాయిలో పెట్టుకుని, ఆ రాయి ఉంగరంలో పెట్టుకుని నీ శరీరానికి తగిలి ఉండేటట్టు పెట్టుకో అని చెప్తారు. లేకపోతే మెడలో ఒక లాకెట్ రూపంలో వేసుకో అని చెప్తారు, అది మెడలో వేసుకున్నాం. ఈ రుద్రాక్ష మాలలు, తులసి పూసలు, ఇవన్నీ రకరకాలైనటువంటివి, నవరత్న మాలలు, ఇటువంటివన్నీ బోళ్ళను ఉన్నాయి మణులు. ఒక్కొక్క రకానికి ఒక్కొక్క రకమైనటువంటి కష్టానికి ఒక్కొక్క రకమైనటువంటి మణిని వాళ్ళు సూచిస్తారు, ఆ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు. మణి, మంత్రతంత్ర మణి, ఔషధం. ఈ శారీరకమైనటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడం కోసం అని చెప్పి రకరకాలైనటువంటి లేహ్యాలు, రకరకాలైనటువంటి భస్మాలు, చూర్ణాలు, మన ఆయుర్వేద శాస్త్రం అంతా ఆ రకంగా వచ్చినటువంటిదే. ఔషధం, ఓషధుల నుంచి వచ్చినటువంటిది ఔషధం. కాబట్టి ఇవన్నీ దేనికోసం చెప్పారు? ఇవన్నీ వాడుకుని మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి రుగ్మతల నుంచి నువ్వు బయటపడి సుఖంగా ఉండవయ్యా అని చెప్పారు మనకి. దానికోసం చెప్పినటువంటిది. దీంట్లో ఎటువంటి అధర్మము లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటిది లేదు. ఎవరికి వాళ్ళు ఆనందంగా హాయిగా ఉండడం కోసం పెట్టినటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా. బాగుంది సార్, మంత్రతంత్ర మణి ఔషధాలు అన్నీ ఉపయోగిస్తుకుంటాం, జీవితం అంతా ఆనందంగా సాగిపోతుంది, ఎటువంటి కష్టాలు లేవు, అంతా బాగానే ఉంది అని అనిపించిన తర్వాత అప్పుడు మానవుడికి ఏమనిపిస్తుందంటే, ఇంతేనా, ఇంకా ఏమైనా ఉందా? మన జీవితంలో ఇంతే. అన్నీ ఉంటాయి, అన్నీ పొందుతాం, అన్నీ తెలుసుకుంటాం, అన్నీ వస్తాయి, బీరువాల నిండా, బ్యాంకుల నిండా, ఇళ్ళు, అన్నీ ఉంటాయి. ఇంతేనా, ఇంకా ఏమైనా ఉందా? ఎందుకని వస్తుంది మానవుడికి ఈ ఆలోచన? ఎందుకని వస్తుందంటే, ఇంతేనా ఇంకేమైనా ఉందా అనేటువంటి ఆలోచన మానవుడికి ఒక విచిత్రమైనటువంటి గిఫ్ట్ భగవంతుడి చేత ఇవ్వడం జరిగింది. ఏంటంటే బుద్ధి. కేవలం బుద్ధి ఉంటే కాదు, ఆ బుద్ధిలో తెలివితేటలు కూడా పెట్టాడు భగవంతుడు. ద ఇంటలెక్ట్ అండ్ ద ఇంటెలిజెన్స్ ఇన్ ద ఇంటలెక్ట్, బుద్ధి కూడా పెట్టాడు. జంతువులకి ఈ అవకాశం లేదు. జంతువులు ఎంతసేపు ఏంటంటే
వాటిలో మానసికంగా వాటికి ఉన్నటువంటి ఏవైతే సహజమైనటువంటి ఇన్స్టింక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం అవి జీవించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. వాటికి అవకాశం లేదు, బుద్ధితో ఆలోచించే అంత శక్తి వాటికి భగవంతుడు పెట్టలేదు. కాబట్టి మానవుడికి మాత్రం ఈ బుద్ధి అనేటువంటిది, ఈ తెలివితేటలు అనేటువంటివి పెట్టాడు. కాబట్టి ఏదో ఒకటి సాధించాలి, ఇంకా ఏదో ఉత్తమమైనటువంటిది సాధించాలి, ఇంకా ఏదో ఉత్తమమైనటువంటిది తెలుసుకోవాలి అనేటువంటి ఆరాటం ఒకటి మానవుడికి ఉంటుంది. కేవలం చనిపోవాలని అనుకోడు, చనిపోయే లోపల ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంటాడు. ఏం చేయాలో తెలియదు, అది వచ్చిన ప్రాబ్లం. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏం చేయాలి తెలియదు. స్వామి వివేకానందుల వారు ఆయన ఒకసారి ఆ షిప్లో వెళ్తున్నారు. ఆయన వెళ్తూ ఉంటే ఆ పైన డెక్ మీద కూర్చున్నారు. సాయంత్రం పూట ఒక ఈజీ చైర్లో హాయిగా కూర్చుని ఆయన రిలాక్స్ అవుతున్నారు. ఒక యంగ్స్టర్ అదే షిప్లో ఆ నౌకలోనే ప్రయాణం చేస్తున్నాడు. మామూలుగా ఏంటంటే ఈ యంగ్స్టర్స్ ఉంటారే, వాళ్ళకి మాలాగా సన్యాసుల్ని కాషాయ బట్టలు గెడ్డలు చూస్తే వాళ్ళకు కొంచెం ఏదో ఎందుకు పురుగు పుడుతుందో నాకు తెలియదు, కానీ ఆట పట్టించాలని అనుకుంటారు. వాళ్ళు వీళ్ళ దగ్గర ఏదో క్వశ్చన్స్ అడుగుదాం, వీళ్ళు ఏదో చేద్దాం అని అనుకుంటారు. వాళ్ళు అనుకుని ఏం చేస్తారంటే ఏవో పిచ్చి క్వశ్చన్లు కొన్ని అడుగుతారు తెలిసి తెలియక. ఆ యంగ్స్టర్ కూడా వివేకానంద స్వామి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఎవరు నువ్వు అన్నాడు. ఐఎమ్ స్వామి వివేకానంద, ఐఎమ్ ఏ సన్యాసి ఫ్రమ్ ఇండియా. ఆయన ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. అసలు ఈ సన్యాసులు ఉన్నారు చూసావా, వీళ్ళు భూమికి భారం, గాలికి అడ్డం, వీళ్ళ వల్లే దేశం నాశనం అయిపోతుంది, వీళ్ళు పరమ బద్ధకస్తులు, ఏ పని చెయ్యరు, మీరంతా దేనికి పుట్టారో మీకే తెలీదు అని చెప్పి ఏదేదో మాట్లాడడం మొదలుపెట్టాడు. సన్యాసి, ఇండియన్ సన్యాసి, శాస్త్రజ్ఞానం కలిగినటువంటి వాడు ఊరికినే ఉంటాడు. ఆయన అడిగాడు, బాబు సరే నేనేదో అయిపోయింది, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు అన్నాడు. అంటే నేను చదువుకుంటున్నా అన్నాడు. ఏం చదువుతున్నావు అన్నాడు. అంటే చెప్పాడు, ఐఎమ్ ఏ బ్యారిస్టర్ అన్నాడు. అంటే ఈ రోజుల్లో మనం లాయర్లు అంటాం, ఆ రోజుల్లో బ్యారిస్టర్లు అనేవాళ్ళు. పాతకాలం పుస్తకాలు చదవడం తెలిసిన వాళ్ళకి బారిస్టర్ పార్వతీశం అని ఒక పుస్తకం ఉండేది. అలాగేనండి, ఐఎమ్ ఏ బ్యారిస్టర్ అన్నాడు. ఓ యువర్ ఏ బ్యారిస్టర్, వెరీ గుడ్, ఓకే, తర్వాత ఏం చేస్తావు అన్నాడు. అంటే నేను బ్యారిస్టర్ అయిపోయిన తర్వాత నేను నా సొంతగా ప్రాక్టీస్ పెడతా అన్నాడు, లా ప్రాక్టీస్ చేస్తానన్నాడు. ఓ వెరీ గుడ్, తర్వాత ఏం చేస్తావు అన్నాడు. తర్వాత నా ప్రాక్టీస్ని పెద్దది చేస్తా. తర్వాత ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా. తర్వాత ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కంట. తర్వాత ఏం చేస్తావు? నా పిల్లల్ని కూడా నా అంత గొప్పవాళ్ళుగా, గొప్ప బ్యారిస్టర్స్గా తీర్చిదిద్దుతా అన్నాడు. వెరీ గుడ్, తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఏం చేస్తా? వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు చేసి సెటిల్ చేసేస్తా అన్నాడు. తర్వాత ఏం చేస్తావు? తర్వాత ఏం చేస్తానండి, నేను ముసలోడిని అయిపోతా, నా ప్రాక్టీస్ అంతా నా పిల్లలకి అప్పచెప్తా అన్నాడు. తర్వాత ఏం చేస్తావు? ఏమవుతాను, ముసలోడిని అండి, ఇంకేం చేయలేనండి, ఇంకప్పుడు ముసలోడిని అయిపోతాను. తర్వాత ఏం చేస్తావు? ఏం చేస్తానేంటి అయ్యా, చచ్చిపోతా అన్నాడు. ఒక పని చేయి, పక్కనే సముద్రం ఉంది, దూకి చావు అన్నాడు. సముద్రం మధ్యలో వెళ్తుంది షిప్పు, పక్కనే సముద్రం, దూకి చావు అన్నాడు. అంటే నువ్వు చావడం కోసం అని చెప్పి బ్యారిస్టర్ చదివి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి ఇదంతా అవసరమా? కేవలం చావడం కోసం. అందరూ చచ్చిపోతారు, మనము చచ్చిపోతాం. జీవితం అంటే కేవలం చావడం కోసమేనా?